లేకుండా ఏదైనా జరుగుతుందా ఎక్కడైనా? మీరు బియ్యం వంట వండాలి, ఎంతమందో లెక్క పెడతారు. ఆ లెక్క పెట్టిన తర్వాత దానికి ఎన్ని సాల్లు వేయాలో లేకపోతే ఎన్ని గ్లాసులు వేయాలో బియ్యం కరెక్ట్గా కొలిచి వేస్తారు. మళ్ళీ ఎవరన్నా ఒకవేళ ఒకరో ఇద్దరు గెస్టులు వచ్చారంటే మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళీ 2 గుప్పుళ్ళు పడేస్తారు. అందులో కొలత ఏముంటుంది? కొలత ఉంటుంది. ప్రతిదీ ఒక కొలతతోనే మనము సిద్ధపడుస్తాం. ఇక్కడున్న ఈ బిల్డింగ్ కట్టబడింది, ఇది ఎలా అంటే ఒక కొలతతో కట్టబడింది. ఈ గోడేమో 50 అడుగులు, ఈ గోడేమో 25 అడుగులు, ఇటువైపు ఎత్తేమో 50 అడుగులు, ఇటువైపు ఎత్తేమో 25 అడుగులు పెట్టి కట్టేమనుకోండి, ఎలా ఉంటుంది? అది వంకర టింకర్లుగా ఉంటుంది. ఇది 4 పలకలుగా చక్కగా అందంగా అందరూ కూర్చోవడానికి వీలుగా ఉండాలంటే దీన్ని ఎలా కడతారు? కొలత ప్రకారము చక్కగా ఒక నియమంతో కడతారు. అంటే మన జీవితంలో ప్రతిదీ కొలతలో కొంచెం మార్పు వచ్చినా ఆ మార్పును బట్టి మనం తయారు చేస్తున్నది కూడా ఏమవుతుందంటే మారిపోతుంది. ఈ భూమిని చూడండి, దేవుడు ఒక కొలతతో చేశాడు. మనకి రోజుకి 24 గంటలు ఒక కొలతతో నియమించి ఇచ్చాడు. 24 గంటలు మించి ఒక సెకను మనకి ఎక్స్ట్రా రాదు, 24 గంటలకు తక్కువగా ఒక సెకను కూడా రాదు. సూర్యుడిని ఒక కొలతలో చేశాడు, చంద్రుడిని ఒక కొలతలో చేశాడు. ఈ కొలతలతోనే వాటిని తిరగమని ఆయన చెప్పాడు. అన్ని కొలత. ఒకవేళ ఈ కొలత తప్పి ఎక్కడైనా సూర్యుడు ముందుకొచ్చినా చంద్రుడు వెనక్కి వెళ్ళినా ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ప్రతిదీ ఒక కొలతలో తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలు ఒక కొలతలో ఎంత దూరంలో ఉండాలో అంత దూరాన్ని దేవుడు నియమించాడు. ఆ దూరంలోనే నక్షత్రాలు ఉంటాయి, ముందుకి రావు, వెనక్కి రావు. అంటే ప్రతిదీ దేవుడు ఒక కొలతతో చేశాడు. మన మనుగడలో కూడా మనకి కావలసిన ప్రతీదీ, అది జీవితంలో ఏదైనా చూడండి, కొలత లేకుండా ఏది ఉండదు. చివరికి మీరు వేసుకునే ట్యాబ్లెట్ ఉంటుంది చూడండి, అందులో కలిపే మెడిసిన్ కూడా ఒక కొలతతో కలుపుతారు. మన అవయవాలు మన దేహంలో కొలతలో ఉంటాయి. లివర్ ఎన్లార్జ్ అయినా, కిడ్నీ ఎన్లార్జ్ అయినా బాడీలో సమస్య వచ్చేస్తుంది. అది ఎంత కొలతలో ఉండాలో అంత కొలతలోనే ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు లివర్ కొంచెం పెరిగిందండి అంటాడు, అంటే లివర్కి జబ్బు వచ్చిందని అర్థం. కిడ్నీ కొంచెం పెరిగింది అంటాడు, ఎందుకు పెరిగిందంటే లోపల రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల కిడ్నీ కొంచెం పెరిగింది, ఇంకా పెరిగితే సమస్య అవుతుంది అంటాడు. ఏది ఏ కొలతలో ఉండాలో ఆ కొలతలోనే ఉండాలి. ఏ కొలత మారితే ఆ మారిన కొలతను బట్టి సమస్యలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అందరు ఇష్టానుసారంగా చేశారనుకోండి, ఆ పని చూసి మనం ఏమంటాం? నీకు పని చేయడం వచ్చా అంటాం, బాలేదన్నాం. నీకు పని చేయడం వచ్చా అసలు అని అడుగుతాం. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ చేత వర్క్ చేయించాను, లోపల పైపులు పెట్టడానికి కావలేదు, బయట నుంచి పైపులు లాగించాం. అతడు ఇలా 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 పెట్టాడు పైపులు. ఏంటండి ఇలా పెట్టారంటే స్టైల్ అండి అన్నాడు. ఏమన్నాడు? కవరింగ్కి. వాస్తవానికి అతను ఎలా పెట్టాడంటే అతను లెక్కపత్రం లేదు, ఒకటిలాగా ఎలా పడితే అలా పెట్టేశాడు. ఆ పని బాగుంటుందో చూడడానికి? సరే, ఇక్కడే ఉన్నటువంటి లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు ఇలాగ ఉన్నాయనుకోండి, బాగుంటుందో చూడడానికి? అవి ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. మీ చేతిలో ఉండే సెల్ ఫోన్ వంకర టింకరగా ఉంటే సెట్ అవ్వదు. ఆ కొలత ప్రకారం చేస్తాడు చేసినవాడు. ఈ బలిపీఠం ఒక కొలత. ఈ 3 కాళ్ళ మీద అది నిలబడాలంటే దానికి ఒక కొలత. ఆ కొలతలో తేడా వస్తుంది, నిలబడదు. మన రోడ్ల మీద నిలబెట్టే స్తంభాలు ఎంత లోపలికి వెళ్ళాలి, ఆ లోపలికి కొలత ప్రకారం వెళ్తేనే ఎంత గాలి వేసినా స్తంభం నిలబడుతుందని ఒక కొలత ఉంటుంది. పొలంలో ఎరువులతో కలిపేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక కొలత. ప్రతిదీ మీ ఇంట్లో మీరు వంట వండుకునేటప్పుడు కూడా కొలతతో చేస్తారు.
కొలత తేడా వస్తే అన్నీ మారిపోతాయి. మన జీవన విధానములో మనకి తెలియకుండానే చాలా మనం కొలతలతో చేస్తూ ఉన్నాం, కొన్ని కొలతలు లేకుండా చేస్తూ ఉన్నాం. కొలతలు కలిగి చేసిన వాటి యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది, కొలత లేకుండా ఇష్టానుసారంగా చేసే రిజల్ట్ వేరేగా ఉంటుంది. కొలత ప్రకారం నీ జీవితంలో నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటుంది, శృతి మించి నిద్రపోయినా అసలు నిద్రపోకపోయినా ఆరోగ్యం పాడైపోతుంది. నిద్రకు కూడా ఏమి ఇచ్చాడు దేవుడు చెప్పండి? కొలత ఇచ్చాడు. ఆహారానికి కొలత ఇచ్చాడు దేవుడు. తక్కువ తిన్నా సమస్య అవుతుంది, ఎక్కువ తిన్నా సమస్య అవుతుంది. అనారోగ్యం చాలామందికి ఎందుకు లావు అయిపోయి రకరకాలైన వ్యాధులు వస్తుంటాయి. తిండిలో కొలత ఉండదు. ఎప్పుడు పడితే ఎప్పుడు తినాలో కొలత, ఎంత తినాలో కొలత, ఏం తినాలో కొలత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఒంటికి వచ్చిన జ్వరాన్ని కూడా కొలుస్తారు. కొలుస్తారా లేదా? మన శరీరంలో ఉన్న సోడియంని, పొటాషియంని, కాల్షియంని కూడా కొలుస్తారు. అంటే ప్రతిదీ దేవుడు తన చిత్తములో ఈ సృష్టిలో సమస్తాన్ని ఆయన దేంతో చేశారంటే కొలిచే చేశారు. దేవునికి స్తోత్రం. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ కొలత అనేది మన భక్తి జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది. దేవుడు తన సృష్టిలో చూడండి, వాడను చేయమన్నారు. ఎలా చెప్పారు? ఎవరిని చేయమన్నారు? నోవా వాడ చేయి అంటే, ఎలా చేయి ప్రభు, నీ ఇష్టం ఎదలా చేసే అన్నాడా? పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఏ చెక్క వాడాలి, ఎంత మందం ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళి కొట్టి తీసుకుని రావాలి, దానికి కీలు పుయ్యాలి, ఆ కీలు ఎలా తయారు చేయాలి, ఏ కొలతలో కలిపితే నీకు కీలుగా అంటే తారుగా తయారవుతుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు నోవహు దాన్ని పాటించాడు. అప్పుడు చెక్కు చెదరని, ఎలాంటి ప్రవాహం వచ్చినా సరే పగిలిపోని, హల్లెలూయా, ఎలాంటి ప్రవాహం వచ్చినా సరే పగిలిపోకుండా అందులో ఉన్న వారినందరినీ చక్కగా కాపాడగలిగే మంచి కెపాసిటీ కలిగిన ఒక అద్భుతమైన వాడ తయారు చేయబడింది. కొలత అక్కడ అయిపోయింది. ప్రజల తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మందిరాన్ని చేయండి, ప్రత్యక్షపు గుడారాన్ని. ఎలా చేయాలి? ఎవరికి చెప్పాడు? పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, బయట ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి, లోపల ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి, ఆ లోపల ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి, దాని కొలతలు ఎంత ఉండాలి, బయట గంగాళం కొలత ఎంత ఉండాలి, బలిపీఠం కొలత ఎంత ఉండాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సన్నిధి రొట్టెల కొలత ఎంత ఉండాలి, దీపవృక్ష స్తంభం కొలత ఎంత ఉండాలి, ధూపవేదిక కొలత ఎంత ఉండాలి, మందసం దానిపైన కరుణాపీఠం ఎంత కొలత ఉండాలి, దాని మీద నిలబడిన కెరూబుల కొలత ఎంత ఉండాలి, ప్రతిదీ మోషేకి కొలతతో చెప్పాడు. ఏ కర్రతో చేయాలో చెప్పాడు, దాని మీద ఎంత బంగారం పొదగాలో చెప్పాడు. ప్రతిదీ కొలత ప్రకారమే దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం మోషే రాయబడి ఉంటుంది. ఆ ప్రకారం మోషే చేసెను, ఆ ప్రకారం చేయటానికి జనులందరూ ఒప్పుకొనెను, ఆ ప్రకారం నడవటానికి, ఏ ప్రకారం దేవుడిచ్చిన కొలత ప్రకారం నడవటానికి ప్రజలందరూ సిద్ధపడెను అని దేవుని వాక్యంలో ఉంటుంది. హల్లెలూయా చెప్పాలందరూ బిగ్గరగా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం. షోమ్రోనుని దేంతో కొలిచాడట ఆయన అంటే తాడుతో కొలిచాడట. తర్వాత రాయబడుతుంది, ఆహబు కుటుంబకులను సరిచూచిన మట్టపు గుండె. ఆహబు కుటుంబస్తులందరినీ ఆయన
నిలబడి సరిగ్గా ఉన్నారో లేదో అని మట్టపు గుండు చేత ఆయన చూశాడంట. ఈరోజు గమనించాలి, అన్నిటినీ కొలిచిన దేవుడు, కొలిచి అన్నిటినీ ఇచ్చిన దేవుడు, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఒక క్రమముగా కొలత ప్రకారం నిర్ణయం ప్రకారం నిర్ణయించి ఇచ్చిన దేవుడు తరువాత మనల్ని కూడా ఒకరోజు కొలవబోతున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తాడు? షోమ్రోన్ను కొలిచాడట ఆయన తాడుతో. ఆహాబు కుటుంబకులను ఆయన కొలిచాడట మట్టపు గుండుతో. చూడండి ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఏమండి, ఎవరు పట్టుకున్నారు? దేన్ని పట్టుకున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఏమైపోయారో తెలుసా? తాపీ మేస్త్రి అయిపోయాడు. మట్టపు గుండు ఎవరి చేతిలో ఉంటుందమ్మా? తాపీ మేస్త్రి చేతిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? గోడ ఒక 4 ఇటుకలు కడతాడు. కట్టిన తర్వాత మట్టపు గుండుతో కొలుస్తాడు, నిలువుగా కరెక్ట్గా ఉందా, ఎక్కడన్నా వాళ్తుందా అని. మళ్ళీ 4 అడుగులు కడతాడు, లేకపోతే 4 ఇటుకలు పెడతాడు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మళ్ళీ కొలుస్తాడు, ఎక్కడైనా వాల్ ఉందా, కరెక్ట్గా ఉందా. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతా కట్టిన తర్వాత ఈ మట్టపు గుండు చేత చక్కగా కట్టిన తర్వాత గోడ ఎలా కనిపిస్తుంది? ఎక్కడా వంకర లేకుండా, ఎటువైపు వాలు లేకుండా చక్కగా నిలవబడి నిలువుగా ఉన్న ఒక అందమైన గోడ కనిపిస్తుంది. ఈ మాట అర్థం చేసుకోండి. గోడ కట్టి ఆ గోడను కొలిచిన గోడ మీద ఎవరు కూర్చున్నారట? ఆయన నిలవబడ్డాడట. నిలవబడి ఈ గోడ నిలబడుతుందా లేదా? దేవునికి స్తోత్రం. ఈ గోడ నిలబడుతుందా? సాతాను నిలబడ్డా, దేవుడు నిలబడ్డా? అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరు నిలబడ్డారు? ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షించడానికి మన మీద నిలబడతాడు. గుండు పెట్టి మరీ నిలబడతాడు. గుండె అంటే ఈ గుండు కాదు, మట్టపు గుండె. గుండు పెట్టి పరిశీలిస్తాడు ఆయన. పరిశీలించి మళ్ళీ మన మీద నిలవబడతాడట. నిలవబడి నిలబడతామా లేదా అని మనల్ని పరీక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరీక్షిస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది, ఆ పరీక్షిస్తున్నప్పుడు చాలా దుఃఖంగా ఉంటుంది, పరీక్షిస్తున్నప్పుడు చాలా వేదనగా ఉంటుంది. ఈ పరీక్ష ఎంతకాలం అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఆయన శబాస్, ఈ గోడ చాలా అద్భుతంగా ఉందని పొగిడే కాలం కూడా రాబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో. ఈరోజు నీ జీవితంలో ఒక కష్టం, ఏదైనా దుఃఖం, వేదన, తీరని లోటు, ఒక బంధకం చేత బంధింపబడి కాలం గడిచిపోతున్నా, వయసు మీద పడుతున్నా, ఈ ఉపద్రవం నుంచి నేను బయట పడటం లేదే అని ఒక దుఃఖం నీలో ఎదురవుతూ ఉంది. కన్నీళ్లు పెట్టేలా నేను చేస్తూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక కాలం రాబోతా ఉంది, నిన్ను చూసి శబాస్, నమ్మకమైన మంచి దాసురాలా అనే ఒక కాలం రాబోతా ఉన్నది. హల్లెలూయా. పరీక్షించే కాలం నిలబడితే ఆ పరీక్షకు తగ్గ ఒక ప్రశంస కూడా దేవుడి నోటంట నీ కొరకు రాబోతా ఉన్నది. పరీక్షించే కాలంలో మనం ఏం చేయాలి? నిలబడాలి. ఎంతకాలమో పరీక్ష తెలియదు. అది సంవత్సరం అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 2 రోజులే అవ్వచ్చు. అది ఎంతకాలమైనా సరే నీ నోటంట దేవునికి ఒక్క అవమానకరమైనటువంటి మాట రాకుండా, నీ ప్రవర్తనలో కానీ, నీ మాటలో కానీ, నీ ఉద్దేశంలో కానీ, భక్తి జీవితంలో కానీ మార్పు రాకుండా ఆ శోధనను జయిస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ గురించి ఒక ప్రశంస కలిగిన మాట పలుకుతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పమన్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, ప్రతి దానికి కొలత ఉన్నట్లుగానే నిత్యత్వానికి కూడా ఒక కొలత ఉంది. దేవునికి స్తోత్రం. దానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే నిత్యత్వపు కొలమానము. ఏం కొలమానము? నిత్యత్వపు కొలమానము. ఆశీర్వాదానికి ఒక కొలమానం ఉంటుంది,
ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉత్తినే వచ్చేవు. ఆశీర్వాదానికి స్వస్థతకి మేలు పొందుకోవడానికి కూడా దేవుడు ఒక కొలమానాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యోసేపుకి ఒక కొలమానం ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ కొలమానంలో పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గోతిలో పడినప్పుడు దేవుడు పరీక్షించాడు కొలమానం పెట్టి. అక్కడ శబాస్ అనిపించుకున్నాడు. తర్వాత పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు దేవుడు కొలిచాడు. అక్కడ కూడా శబాస్ అనిపించుకున్నాడు. తర్వాత జైల్లో పంపించారు అన్యాయంగా. ఆ జైల్లో కూడా దేవుడు ఏం చేశాడు? కొలిచాడు. కొలిచేసరికి యోసేపు కొలమానంలో చక్కగా నిలబడ్డాడు. దేవుడిచ్చాడు తర్వాత తనకి పోస్టు, ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. ఎహెజ్కేల్ గ్రంథము 40 అధ్యాయం 3వ వాక్యం చూడండి. నిలవబడిన ఆయన ఇత్తడి వలె దగదగా మెరిసిపోతూ ఉన్నాడు. దేవుని మహాదూత అయి ఉన్నాడు ఆయన. ఆ ద్వారం దగ్గర నిలవబడి కొలవటానికి కొలకర్ర పట్టుకొని, నూలు తాడు ఒకటి పట్టుకొని సిద్ధంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇందుకే అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే యెరూషలేము యొక్క దేవాలయాన్ని కొలవటానికి ఈ వ్యక్తిని, ఆ ఇత్తడిలా ఉన్నటువంటి వ్యక్తి తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఈ యెరూషలేము దేవాలయము అనగా అర్థం సంఘము. హల్లెలూయా. ఈ యెరూషలేము దేవాలయము అనగా సంఘములో ఉన్నటువంటి తన పిల్లలు. వీరందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? కొలవబోతున్నాడు. మనమే ఒకసారి ఇప్పుడు కొలుచుకుంటే మన పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అన్నాడు, యేసుప్రభువు ఏమంటారంటే, ఆయన కొలవకు ముందే మిమ్మల్ని మీరు కొలిచేసుకోండి. ఆయన మిమ్మల్ని పరీక్షించక ముందే మిమ్మల్ని మీరు పరీక్షించేసుకోండి. ఆయన మిమ్మల్ని విమర్శించక ముందే మిమ్మల్ని మీరు విమర్శించేసుకోండి. ఆయన మిమ్మల్ని వేలెత్తి చూపక ముందే మిమ్మల్ని మీరే వేలెత్తి చూపుకోండి. అప్పుడు మీలో ఉన్న దోషాలు, మీలో ఉన్న తప్పులు, మీలో ఉన్న అపరాధములు, మీరు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో, దేవునికి ఇష్టం లేనివి ఏమేమి చేస్తున్నారో అవన్నీ మీకే తెలుస్తాయి. అప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు మీరు విడిపించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంతసేపు మనం కొలవబడుతున్నాము. దేని కొరకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దీవించబడ్డానికి. ఈ భూమి మీద ఉన్నంతసేపు స్వస్థత విషయంలో, ఆశీర్వాదం విషయంలో, లేదా దీవెన విషయంలో, మేలు విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, కుటుంబం విషయంలో, చదువు విషయంలో, అన్ని విషయాలలో కూడా దేవుడు అది నీకు ఇవ్వటానికి నువ్వు అర్హుడువు కాదా అని ఆయన నిన్ను కొలిచినప్పుడు నీ అర్హత బయటపడుతుంది. ఆ కొలిచే ఇస్తాడు తప్ప కొలవకుండా ఎప్పుడు నీ చేతుల్లో ఏది ఆయన పెట్టడు. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు, దేవుడు నాకు ఎందుకు ఇది ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఎందుకు ఆ సహాయం చేయట్లేదు, ఎందుకు ఈ ద్వారం తెరవట్లేదు, ఎందుకు ఇంకా ఇందులో నేను ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు ఆయనను కొలుస్తున్నప్పుడు ఆ కొలతలో నేను నిలబడుతున్నానా లేదా అనేది ఈరోజు చాలామంది ఆలోచించట్లేదు. ఎందుకు చేయాలి? దేవుడు చేయటానికి ఇష్టంగానే ఉన్నాడు, చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ చేసే ముందు ఆయన కొలుస్తున్నాడు. ఆ కొలుస్తున్న కొలతలో నీ కొలత ఏమిటి? అక్కడ రాయబడుతున్నటువంటి దూత చేతుల్లో ఏముందంటండి? కొలకర్ర ఉందట. ఈ కొలకర్ర 10 అడుగుల 4 అంగుళాలట. ఎంతండి? 10 అడుగుల 4 అంగుళాలు కొలకర్ర ఉందంటే ఇతను ఎంత ఎత్తున్నాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్ర పట్టుకొని ఇప్పుడు కొలుస్తున్నాడట. ఇప్పుడు నాలాంటి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే దానికి అర్థం హైట్ కోసం మాట్లాడట్లేదు నేను. అక్కడికి వెళ్ళి నిలవబడినప్పుడు
ఆ కొలకర్ర చేత ఆయన ఏ కొలతలో నేను ఉండాలని ఒక గీత పెట్టుకొని కొలిశాడో ఆ కొలకర్రలో నేను ఆ గీత దగ్గరికి రావాలి. నా భక్తి జీవితము దేవుడు కొలిచిన ఆ కొలకర్ర గీత దగ్గరికి రావాలి. నా విశ్వాస జీవితము దేవుడు ఉద్దేశించిన ఆ కొలకర్రలో ఉన్న ఆ గీత దగ్గరికి నా విశ్వాసం రావాలి. నా మారు మనస్సుకు తగిన ఫలించే విషయంలో దేవుడు ఆ కొలకర్ర దగ్గర ఏ గీత అయితే పెట్టాడో ఆ గీత దగ్గరికి నా భక్తి జీవితం వచ్చి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిరీక్షించే విషయంలో ఈ కొలకర్ర దగ్గర ఎక్కడైతే గీత పెట్టాడో ఆ కొలకర్ర దగ్గర ఆ గీత దగ్గరికి నా నిరీక్షణ వచ్చేలా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, లేకపోతే భక్తి జీవితము, మారు మనసుకు తగిన ఫలము, మారు మనస్సు, బాప్తీసం పొందుకోవడం, బాప్తిజం పొందుకున్న తర్వాత క్రీస్తు స్వారూప్య స్వభావంలోకి మారే విషయంలో ఆయన ఒక కొలతను నిర్ణయించుకున్నాడు. ఆ కొలత మన జీవితంలో భక్తి జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి అందరూ బిగ్గరగా. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టిన దగ్గర మీరు ఒక కొలత కొలుస్తారు వాళ్ళని. ఏమని? వీడు ఇంజనీర్ అవ్వాలి, ఒక కొలత. డాక్టర్ అవ్వాలి, ఒక కొలత. ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలి, ఒక కొలిచారు. ఈ కొలతలోకి నా కొడుకు రావాలి. కొంతమంది అనుకుంటారు వీడు ఏం చదవకపోయినా పర్వాలేదు, కుటుంబం అంతటినీ బాధ్యతగా నడిపించే ఒక మంచి బాధ్యతాయుతమైన వాడుగా ఉంటే చాలు అనే ఒక కొలత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత దానికి తగినట్టుగా మన పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ కొలతలో వెళ్ళలేదనుకోండి, మీరేమంటారు? ఏమనరా? ఏదోటి అంటారు కదా, చదపుట్టావే, చెడబుట్టావురా, నా కడుపునే పడ్డావు ఎందుకురా బాబు, ఇలా తినేస్తున్నావు ఎందుకురా బాబు. ఎప్పుడు ఈ మాటలన్నీ ఆ కొలతలో వారు లేనప్పుడు వచ్చే మాటలు. దేవునికి స్తోత్రం. అదే కొలతలో పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి ఎంతో గౌరవంగా ఉంటుంది. కాలర్ ఎత్తుకొని వెళ్తుంటారు. బయట వాళ్ళు కూడా అంటాడు, నీ కొడుకే మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు, నీ కూతురే నువ్వు అనుకున్న దానికన్నా ఉత్తమమైన పొజిషన్లో ఉన్నారు, అబ్బా ఎంత మంచి జీవితం అయ్యా నీ బిడ్డలను బట్టి. అలా అన్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా గర్వంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తల్లి దగ్గరకో లేకపోతే బంధువుల దగ్గరకో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా మీ అబ్బాయి ఏం కన్నావమ్మా బాబు మీ అబ్బాయిని, స్తోత్రం, ఇలాంటి వాడిని కన్నా పెట్టి. ఆడంత దరిద్రుడు ఎవడో లేడు, అక్కడ ఇక్కడ చెప్తాడు, ఇక్కడ అక్కడ చెప్తాడు, ఏటం బాబు మా మధ్యన ఆడు గొడవలు పెట్టేస్తున్నాడు, ఇలా కంప్లైంట్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? కొలత మారిపోయింది, కొలత మారిపోయింది. అప్పుడు తల్లిదండ్రులకి చాలా వేదనగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. సామాన్యంగా మన కడుపున పుట్టినటువంటి బిడ్డలే అలాంటి కొలతలో ఉన్నప్పుడు మనం ఎంత బాధపడతామే. ఊహలో ఒక ఆలోచన కలిగి ఇలాంటి స్థితికి వెళ్ళాలి నా కొడుకు నా కూతురు అనుకున్న పిల్లలు అలా లేకపోయేసరికి దుఃఖంతో మునిగిపోతామే. ఆ కొలత మారేసరికి మరి నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నువ్వు ఈ కొలతలో ఉండాలి అని నీకు ఒక పునర్జన్మను అనుగ్రహించి ఆ కొలతలో ఉండడానికి వాక్యం చేత నిన్ను తరిపీదిస్తూ, అవసరమైనప్పుడల్లా నీకు సహాయం చేస్తూ, నువ్వు పడిపోయినప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను పైకి లేపి, నీ కన్నీళ్లు తీర్చి, నిన్ను ఓదార్చి, నీ దేహంలో జబ్బులు వచ్చినప్పుడు వాటన్నిటిని స్వస్థపరిచి, అడుగడుగునా నీకు తోడుగా ఉండి, నువ్వు ఇష్టమైన నిర్ణయాలు తీసుకొని ఇష్టానుసారమైన ర్యాష్ డ్రైవింగ్లో పోతున్నప్పుడు నీకు ఒక దెబ్బ కూడా తగలకుండా తన హస్తాలు ఆ చాటు పెట్టి భద్రపరిచి ప్రతి క్షణం నిన్ను కాపాడుతున్న ఆ దేవునికి నీ విషయంలో ఒక కొలత ఉండడం తప్ప? ఒక కొలత ఉండడం తప్ప?
ఆ కొలత ఉన్న దేవుడు ఆ కొలత ఒకరోజు నిన్ను కొలడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిత్యత్వపు కొలమానంతో ఆయన కొలవడానికి నీ ఎదుట నిలవబడినప్పుడు ఆ కొలతలో నిలవబడే సామర్థ్యం నీకున్నదా? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కొలుస్తాడు. ఇక్కడ నుంచి మనం మరణించి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ముందుగా తీర్పులో నిలవబడినప్పుడు కూడా అక్కడ కూడా మనల్ని కొలుస్తాడు. ఈ భూమి మీద మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇవ్వటానికి మనల్ని కొలిచే దేవుడు పరలోకంలో నిత్యరాజ్యములో ఉండడానికి ఆ నిత్యత్వపు కొలమానంతో అక్కడ మనల్ని ఒకరోజు కొలిచే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీదను ఆ పరలోకంలోనూ నిత్యము దేవుని యొక్క దీవెనల చేత సమృద్ధి చేత నువ్వు ఉండడానికి, నిత్యము ఆయన చేతను కొలవబడడానికి ఇష్టపడితే, ఆ కొలతలో వస్తున్న చిన్న చిన్న మార్పులను సరిచేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే, వెంటనే మారు మనస్సు పొందుకొని విడిచిపెడితే, దేవునికి సమీపముగా నువ్వు వెళితే, ఆ కొలతకు సరిపడగా నీ జీవితాన్ని చక్కగా మార్చుకోగలిగితే నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. నీ భక్తి యొక్క పొడవు వెడల్పు దేవుడు కొలుస్తాడు. నీ పరిశుద్ధత యొక్క వెడల్పు పొడవు దేవుడు కొలుస్తాడు. నీ విశ్వాసము నిరీక్షణ యొక్క వెడల్పు పొడవును దేవుడు కొలుస్తాడు. కొలిచే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొలతకు మీరు సిద్ధమా? కొత్త బట్టలు పట్టుకొని టైలర్ దగ్గరికి వెళ్తారు. టైలర్ ఏం చేస్తాడు చెప్పండి? కొలలు తీసుకుంటాడు లేదా? కొలలు తీసుకున్నది ఒకటి, కుట్టి ఇచ్చింది ఒకటి అయితే ఎలా ఉంటుంది మీకు? ముఖం మీద కొట్టేసి ఏరా నీకు ఎలా కనిపిస్తున్నాను నేను అంటామా లేదా? దేవుడు ఒక కొలతతో నిన్ను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. ఒక కొలతతో చేసుకున్నాడు. కొలతలు తేడా వస్తే చిరాకు మీకు ఎలా వస్తుందో, మీరిచ్చే షర్ట్, మీరిచ్చే బ్లౌజ్, మరి ఏదైనా మీరిచ్చిన వాటి ప్రకారం కొలతలో రాకపోతే టైలర్ని ఎన్ని మాటలు అంటారో. ఎలా కుట్టినా తీసుకుని వేసుకుంటారా? మళ్ళీ సెట్ అవ్వలేదు, మళ్ళీ ఏం చేస్తారు? ఇక మళ్ళీ నీ దగ్గర ఇస్తే అడుగు, నన్ను నీకు ఇస్తే నన్ను అడుగు. ఏమ్మా రాహేలమ్మ గారు ఏమంటారా? అంటావా లేదా? మళ్ళీ నీకు ఇస్తే నన్ను అడుగు. మళ్ళీ ఆ టైలర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం, మార్చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మగారికి ఎక్కడో కానీ సెట్ అవ్వో. కాకినాడలో ఉన్నప్పుడు నన్ను 30 టైలర్ల దగ్గర తిప్పేవారు. నిజం. మా అమ్మగారు అనుకున్నది అనుకున్నట్టుగా కంఫర్ట్గా కరెక్ట్గా రావాలి. చిన్న తేడా వచ్చినా సరే టైలర్ మారిపోయాడే. దేవునికి స్తోత్రం. మనకే ఇలా ఉంటే అన్ని పక్కాగా చూసే దేవుడికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. భక్తి మారిపోయింది, భక్తి విధానం మారిపోయింది. ఇవన్నీ చూడట్లే దేవుడు అని చెప్పి ఇష్టానుసారంగా చేసే భక్తిగా మారిపోయింది. రకరకాల బోధలు విని ఎలా చేసినా పర్వాలేదులే, ఆయన ఆలకిస్తాడులే అనేటువంటి మార్పులోకి వచ్చేసారు. ప్రార్థన జీవితం మారిపోయింది, విశ్వాస జీవితం మారిపోయింది. ఒకడంటాడు ప్రసాదాలు తినొచ్చు అంటాడు, ఒకడంటాడు గుళ్ళోకి వెళ్తే తప్పేంటి అంటాడు, ఒకడంటాడు రాఖీ కడితే తప్పేంటి అంటాడు. ఇవన్నీ చూశారు, తప్పేముంది ఇందులో? అట్లు శక్తి లేనప్పుడు అవి చేస్తే తప్పేంటి? నీకు బైబిల్ చెప్పిందా చేయమని? ఒకరోజు నా స్నేహితుడితో నాకు ఒక డిస్కషన్ వచ్చింది. నా స్నేహితుడు నేను కలిసాము. వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు వాడంటే చాలా ఇష్టం, నేను కూడా వాడికి చాలా ఇష్టం. చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి మేము ఇద్దరు నడుచుకుని వెళ్తుంటే గోల్డ్ చైన్ దొరికింది. అడిగి చెప్పానా?
అయితే వాడు చాలా మంచి అనమాట. ఒకరోజు అన్నాడు, రే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను రా అన్నాడు. ఏంట్రా అన్నాను. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా అన్నాడు. అవునరా అన్నాను. నువ్వు ఏది పెట్టినా నేను తినేస్తాను. మా చర్చిలో కేక్ రా అంటావు, తినేస్తాను. మా చర్చిలో దిల్పసందరా అంటావు, తినేస్తాను. ఏది ఇచ్చినా తినేస్తాను. కానీ నేను తెచ్చింది మాత్రం నువ్వు ఎందుకు తినవు అని అడిగాడు. ఇదేనా స్నేహం అంటే? ఇదేనారా మన స్నేహానికి ఇచ్చే విలువ? తింటే ఏమైపోతుందిరా? చాలామంది పాస్టర్లు అన్నారా, అది అసలు విగ్రహం, దాని దగ్గర శక్తి లేదు, తింటే ఏం పర్వాలేదని చాలామంది అంటున్నారు కదా. మరి నువ్వు కూడా తినేయచ్చు కదా. ఇంకో పాస్టర్ చెప్పడం విన్నానరా, ప్రార్థన చేసుకొని తినేస్తే ఏమి ఉండదు అన్నాడు రా. మరి నువ్వు కూడా ప్రార్థన చేసుకొని తినేయచ్చు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయాలి? తినేయాలా? తినద్దంటే ఆడేమంటాడు? పీస్ నీకు నాకు జడ్ పీస్ ఇలా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను అన్నాను, ఒరే ఒకటి అడుగుతాను చెప్పరా అన్నాను. ఏంట్రా అన్నాడు. మీ గ్రంథాల్లో, నువ్వు చదువుకునే పుస్తకాల్లో, భక్తిగా చదువుకునే పుస్తకాల్లో వేరే మతస్థులు ఇచ్చింది తినద్దని ఉందా అన్నాను. లేదురా అలా ఏం లేదురా, మా వాళ్ళు ఎవరు అలా రాయలేదురా, ఏదన్నా తినేచ్చని రాశారురా, అందుకే మేము అన్నీ తినేస్తాం రా అన్నాడు. దొరికాడు, దేవునికి స్తోత్రం, దొరికేశాడు. మీ గ్రంథాల్లో లేదు కాబట్టి నువ్వేం చేస్తావు? మా గ్రంథంలో ఏది తినద్దని రాసుందరా అన్నాను. దేవునికి స్తోత్రం. విగ్రహార్పితమైనది ఏది నువ్వు ముట్టకూడదని ఉంది. తినడం పక్కనెట్టండి, ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. విగ్రహార్పితమైనది ఏది నువ్వేం చేయకూడదు? ముట్టకూడదు. తినడం పక్కన పెట్టండి. ఇలా ఉందరా మా బైబిల్ గ్రంథంలో. అందుకనే అయినా మేము ఎవరికి ప్రసాదాలు పెట్టంరా, మాదేది ప్రసాదమే లేదు అంటే, మరి దిల్పసంద్ ఇస్తారు కదరా అంటే, మేము ప్రేమతో అందరికీ పంచుకుంటాం అంతే. కేక్ పంచుతాము, దిల్పసంద్ పంచుతాం, ప్రేమతో పంచుతాం, అసలు ప్రసాదమే కాదు అది. మరి భోజనాలు పెడతారు కదా అని, భోజనాలు కూడా ప్రసాదం కాదు, అది ప్రేమ విందు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకి ప్రసాదం అనేది ఒకే ఒకటి ఉంది, అది మేము ఎవరికి పెట్టం. దేవునికి స్తోత్రం. అది ఎవరికి మేము పెట్టం. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మాత్రమే పెడతాం. అదే ప్రభు శరీరము, ప్రభు రక్తము. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈరోజు బోధలు మారిపోయాయి. ఒకడంటాడు ప్రార్థన చేసుకొని తినేయండి అంటాడు, ఒకడంటాడు గుళ్ళోకి వెళ్ళినా పర్లేదు అంటాడు, ఒకడంటాడు ఎత్తి చేసినా పర్లేదు అంటాడు. రకరకాల బోధలు మారిపోయినాయి. వీళ్ళందరినీ దేవుడు ఒకరోజు కొలిసేస్తాడంతే. దేవునికి స్తోత్రం. కొలిసేస్తాడు. సేవకుడు లేదు, అపోస్తులు లేదు, బిషప్ లేదు, రెవరెండ్ లేదు, బీరెండు లేదు, గారెండు లేదు. దేవునికి స్తోత్రం. ఏమీ లేవు. అందరినీ కొలవడం ఒకరోజు మొదలుపెట్టిన తర్వాత దొరికిన వాళ్ళందరూ దొంగలు దొరుకుతారు. ఇది నిజం, నమ్మండి. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా నిజంగా దొరికిపోతారు. అలాంటి వాళ్ళ మాటలు వినకండి. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే ఖచ్చితంగా వద్దని చెప్పిందో అది మనం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత సరేరా ఒక సెకండ్ ఇవ్వరా అన్నాడు. సెకండ్ ఇచ్చాను, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, ఈ ముసుగులో పడిపోతున్నాం మనం. వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, వాళ్ళు చర్చికి వెళ్ళారు కదా, చేస్తే ఏంటి, ఏం పర్వాలేదులే. నిన్న మంచి ఆడవాడు అనుకుంటా, అయిపోయిందా? బాగా జరిగిందా? బాగా జరిగిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దొంగలు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగలు ప్రభువే కొలుచునుగాక. దేవునికి స్తోత్రం. వాక్యమే బాధపడినా బోధపడకపోయినా
మనుష్యుల కోసం వాక్యాన్ని వక్రీకరించుకున్న, వాక్యం ఎప్పుడూ వాక్యమే, వాక్యం అల్టిమేట్ అంతే. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని ఈ తరంలో, తర్వాత తరంలో ఎన్ని తరాలు మారినా ఆ వాక్యంలో ఒక్క పొల్లును కూడా ఎవరూ మార్చలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ వాక్యపు ప్రకారం జీవించడానికి ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఆ కొలమానం దగ్గర చక్కగా నిలబడగలుగుతారు. ఆ వాక్యపు వెలుగులో వెలగడానికి ఎవరైతే సిద్ధపడతారో ఆ దేవదూత కొలిచే ఆ కొలనూరు దగ్గర వాళ్ళు చక్కగా ధైర్యంగా నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు ఒక హెచ్చరిక మనకి అందరికీ తెలియపరుస్తున్నాడు. ఎవరినో చూసి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటే రేపు ఒక రోజున దేవుని దూత కొలవాల్సి వచ్చినప్పుడు, కొలిచినప్పుడు నీవేమైపోతావో అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి రాజు, మంత్రి, సైనికుడు, భటుడు, నావాడు, పక్కోడు ఇలాంటిది ఉండదు. దేవునికి పక్షపాతం ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అధికారం ఇచ్చినవాడు ఆయనే. ఆ అధికారం ఇచ్చిన తర్వాత కొలిచేవాడు కూడా ఆయనే. అందలానికి ఎక్కించేవాడు ఆయనే. అందలానికి ఎక్కించిన తర్వాత అందలానికి తగిన విధంగా ఆయన కొలిచిన కొలతలో ఉన్నావా లేదా అని కొలిచేవాడు కూడా ఆయనే. ఉన్నతమైన స్థితిని ఇచ్చేవాడు ఆయనే. ఇచ్చిన తర్వాత ఆయన అనుకున్న కొలతలో నువ్వు ఉన్నావా లేదా అని కొలిచేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. నిజమిది. ఒక రాజుని ప్రేమించి ఒక అన్య రాజుకి దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, నెబుకద్నెజర్కి. నెబుకద్నెజర్ని ప్రపంచంలో ఎవరు లేనంత గొప్ప రాజుగా దేవుడు చేశాడు. నెబుకద్నెజర్ ఆలోచించే ఆలోచన ముందు ప్రతి రాజ్యము కూడా చిత్తైపోయేది. నెబుకద్నెజరు తన రాజ్యాన్ని ఎవ్వరూ కొల్లగొట్టలేనంతగా ఒక పెద్ద నదిని తన చుట్టూ, తన దేశం చుట్టూ పారేలా చేసుకున్నాడట. గొప్ప ప్లాన్ చేసి ఆ నదిలో దూకి ఎవరైనా ఈ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ప్రాణాలు పోవడమే తప్ప ఎవరూ వెళ్ళలేరు. అంత అద్భుతంగా నిర్మించుకున్నాడు. నెబుకద్నెజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తన కొడుకైన బెల్షస్సర్ పరిపాలన చేస్తున్నాడు. బెల్షస్సర్ చాలా అద్భుతమైన పరిపాలన. ఎందుకంటే వాళ్ళ నాన్న చక్కగా సమస్తాన్ని ప్రొటెక్ట్ చేశాడు. మిగతా చుట్టుప్రక్కల ఉన్న రాజులందరూ కప్పం కడుతున్నారు. నెబుకద్నెజర్ రాజ్యం అంటే, బబులోను రాజ్యం అంటే అందరికీ భయం. వెళ్ళాల్సిన ప్రతి నెల కప్పం వెళ్ళిపోతుంది, ట్యాక్స్ వెళ్ళిపోతుంది, ధనం పెరుగుతుంది, రాజ్యం సుభిక్షంగా ఉంది, సెక్యూరిటీ కలిగి ఉంది, ఎవరి ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు, చాలా చక్కగా ఉంది. అలాంటి సమయంలో బెల్షస్సర్కు ఒక ఆలోచన పుట్టింది. మన చుట్టూ ఉన్న రాజ్యాలు, మనకు కప్పం కడుతున్న రాజ్యాలు, మనకు లోబడిన రాజ్యాల యొక్క రాజులను, రాణులను పిలిపించండి, నేను ఒక గొప్ప విందు చేయాలనుకుంటున్నాను అన్నాడు. మంచిదే. తన ఘనతను చాటుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పులేదు. అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు. రాణులు, మంత్రులు, రాజులు అందరూ వచ్చారు. కలిసి అందరూ విందులో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది బెల్షస్సర్కి. అదేంటంటే, రే, ఆ ఇశ్రాయేలు మందిరాన్ని మనం పడగొట్టాం కదా, ఆ మందిరంలో నుంచి తీసుకొని వచ్చిన పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలను తీసుకురండి. ఎందుకంటే అవి సొలొమోను రాజు జ్ఞానంతో అద్భుతంగా చేసిన బంగారపు పాత్రలు. ఆ పాత్రలను తీసుకొని రండి. తీసుకుని వచ్చినట్లయితే రాజులుగా, రాణులుగా వచ్చిన వారందరికీ ఆ పాత్రల్లో మందు పోసివ్వండి. రాజు చెప్పాడు. సైనికులు తీసుకొచ్చారు. ఆ పాత్రలో మందు పోసారు, ఇచ్చారు. అందరూ చక్కగా సంతోషంగా, అబ్బా ఎంత గొప్ప పాత్రలు, ఎలాగున్నాయో, ఇప్పుడుకొచ్చి ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు, తాగలేదు, ఎంత అద్భుతమైన మర్యాద. హల్లెలూయా, హల్లెలూయా అని అందరూ అంటున్నారు. అన్న తర్వాత చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, హడావుడిగా ఉన్నారు. ఈలోపు రాజు ఎందుకో తాగుతూ అలా చూస్తుంటే గోడ మీద ఒక అక్షరాలు రాయబడతా ఉన్నాయి ఒక చేతి వ్రేలుతో. దేవునికి మహిమ కలుగునుగాక. గోడ మీద ఏం రాయబడుతున్నాయి?
ఒక చేతి వ్రేలు వచ్చిందట గోడ మీదకి. ఆ చేతి వ్రేలు గోడ మీద అక్షరాలు రాస్తుంది. ఏం రాసిందో అర్థం అవ్వలేదు, కానీ మాట మాత్రం చదివాడు, మెనే మెనే టేకిల్ ఉఫార్సిస్. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి అర్థం అవ్వలేదు, భయం వేసింది. అక్కడ రాయబడుతుంది, ఆ మాటలు రాయబడుతున్నప్పుడు చూడగానే రాజు కాళ్ళు వణికాయి, బిక్క చచ్చిపోయిన వాడిగా అయిపోయాడు. అప్పటి వరకు నా అంతటి వాడు లేడన్నాడు. నా అంతటి వాడు లేడు, నా అంత జ్ఞానం లేదు, నా అంత బలము లేదు, నన్ను ఎవడో పడగొట్టలేడు, నన్ను ఎవడో అనడానికి వీల్లేదు, నా జోలికి ఎవడొచ్చినా నేను ఊరుకోనన్నాడు. ఒక్క క్షణములో బెక్క చచ్చిపోయిన వాడైపోయి 2 కాళ్ళు వణుకుతున్నాయి. చేతిలో ఉన్న గ్లాస్ పడేశాడు. ఏమి అర్థం అవ్వట్లేదు. అందరూ కూడా ఒక్కసారిగా ఆగిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రగాలను, వీళ్ళని అందరినీ పిలిపించాడు. దీని అర్థం ఏంటని అడుగుతున్నాడు. ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. బ్రతిమిలాడుతున్నాడు, రే చెప్పండి రా, నాకు భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు కొలవడం మొదలు పెడితే భయం ప్రారంభమవుతుంది. దేవుడు కొలవడం మొదలైతే పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు కొలవడం మొదలు పెడితే అప్పటి వరకు సాఫీగా జరుగుతున్నవన్నీ రివర్స్ అవ్వడం మొదలు పెడతాయి. దేవుడు కొలవడం మొదలు పెడితే శరీరములో ఎవ్వరికీ తెలియని వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొలవడం మొదలు పెడితే డబ్బు, బలము, బలగము ఏమీ పని చెయ్యవు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమైతే ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరు కొలవడం మొదలెడితే చూడండి, ఆ మాట చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, మెనే టేకిల్ ఉఫార్స్ అనేటువంటి ఒక మాట వ్రాయబడగానే రాజుకి అక్కడ అర్థం అవ్వలేదు, అంత అయోమయం అయిపోయింది. చూడండి, మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలోనే ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంటాయి. 8వ వాక్యం చూడండి. అప్పటి వరకు నవ్వుతూ ఉంటారు, అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటారు, వికారం అయిపోతాయి. అంటే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అందుకని దేవుడు కొలిచే స్థితికి మనం ఎప్పుడూ కూడా, ఒకవేళ దేవుడు కొలిచే స్థితికి మనం వచ్చినా, దేవుడు అనుకున్న కొలతలో మనం ఉందుముగాక. దేవుడు అనుకున్న కొలతలో మనం ఉందుముగాక. చూడండి 11వ వాక్యం. దేవునికి కావలసింది ఏంటంటే నీ బహుమానాలు కాదు. దేవునికి కావలసింది ఏంటంటే నీ పని మాత్రమే కాదు. దేవునికి కావలసింది నీ దగ్గర నుంచి పరిచర్య మాత్రమే కాదు. దేవునికి నీ దగ్గర కావలసింది నీ ధనము మాత్రమే కాదు. దేవునికి నీ దగ్గర నుంచి కావలసింది తన కొలనూలుతో నిన్ను కొలిచినప్పుడు తను అనుకున్న కొలతలో నువ్వు ఉండడం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ పైన మన బ్లెస్సింగ్ కోసం ఆధారపడేవి మాత్రమే. కానీ మన నిత్య జీవానికి లేకపోతే నిత్యత్వపు ఆశీర్వాదానికి మనం వారసులు అవ్వడానికి కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొలనూలుతో కొలుస్తున్న ఆ కొలతలో, ఆయన కోరుకున్న కొలతలో మనము ఉండగలగాలి. తనకి దానియేలు అన్ని విషయాలు చెప్తాడు. నీ డబ్బు నీ అన్ని నీ దగ్గరే ఉంచుకో అన్నీ చెప్పిన తర్వాత చూడండి, నెబుకద్నెజరు కోసం చెప్తాడు. నెబుకద్నెజరు కోసం చెప్తున్నాడు. నెబుకద్నెజరు ఎవరు చంపాలనుకుంటే దేవుడు వారిని చంపేవాడు. నెబుకద్నెజరు ఎవరికి సహాయం చేయాలనుకుంటే దేవుడు వారికి సహాయం చేసేవాడు. నెబుకద్నెజరు ఆశించిన ప్రతి దానిని దేవుడు చేసి సకల రాష్ట్రాల్లో ఉన్న ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరినీ ఎవరి చేతుల్లో పెట్టాడు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అధికారం అంతా ఇచ్చింది ఎవరు? ఈ సమస్తాన్ని ఆశీర్వదించి నీ చేతుల్లో పెట్టింది ఎవరు? తర్వాత వాక్యం చూడండి. అయితే ఎవరు? నెబుకద్నెజరు తన మనస్సును అతిశయించి. ఇచ్చింది ఎవరు? అమ్మా చెప్పండి అందరూ. ఇచ్చింది ఎవరు? కానీ నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? ఏం చూసుకొని నీకు అంత అతిశయం? ఏం చూసుకొని అంత పొగరు? ఏం చూసుకొని అంత విర్రవీగితనం?
అందుకనే దేవుడు ఒక్కొక్కసారి కొలవడం మొదలు పెడతా ఉంటాడు ఒక్కొక్కరిని. ఆ కొలిచినప్పుడే నేను ఎంతో నేనేంటో నాకు అర్థమవుతుంది. ఆ కొలవనంతసేపు నా అంతటోడు లేడు అనిపిస్తుంది. దేవుడు కొలిచినప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఎంతటోడునో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నెబుకద్నెజరు విషయంలో దేవుడు కొలవడానికి నిర్ణయించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నెబుకద్నెజరు ఏం చేశాడట? అతిశయించాడట. పొగరు పట్టినవాడిగా రాజ్యాధికారాన్ని చూసి, సైన్యాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని అతిశయించడం మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసా? గడ్డి మేసేవాడిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. రాజభవనములో ఉన్న రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో ఒక జంతువు మంచుకు తడిసినట్లుగా ఆ అడవిలో తడుస్తూ గడ్డి తింటూ బతుకుతున్నాడట. ఎప్పటి వరకో తెలుసా? ఈ సమస్తాన్ని ఇచ్చింది దేవుడే తప్ప నాలో ఏమీ లేదు, నేను ఒక అల్పుణ్ణి అని తన మనసులో తను అనుకునే వరకు కూడా అతను ఎక్కడ తిప్పాడు దేవుడు? అడవిలో తిప్పాడు. కొలవడం మొదలుపెట్టాడు దేవుడు. నెబుకద్నెజరు ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏమంటాం? మనకి ఎవరు గుర్తొస్తారు మొదటనే? దేవుడా. చెప్పండి అమ్మా. ఏంటి సమస్య రాగానే, కష్టం రాగానే అలా ఇబ్బందులు పడుతుంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? వచ్చింది ఎవరి నోటంటో చెప్పండి గట్టిగా. ఎవరు? సాతాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరు కారణం? సాతాను కారణమని సాతాను మీదే వేస్తాం తప్ప అసలు ఇందులో పొరపాటు నాదేముంది అని మనం గ్రహించలేము. ఇక్కడ సమస్య అదే. నెబుకద్నెజరు తన తప్పు తను గ్రహించే వరకు కూడా అడవులు పట్టే ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట, మన తప్పేంటో మనం గ్రహించే వరకు, గ్రహించి దాని నుంచి బయటపడే వరకు మనం ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉండాల్సినదే. హల్లెలూయా. ఎప్పుడైతే మన తప్పును మనము గుర్తెరిగి నాదే తప్పు ప్రభువా అని ప్రభువు దగ్గర మనల్ని మనం తలదించుకొని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మన జీవితంలో క్రొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. అండి కారణమంతా దేవుడేంటంటే అయితే ఏం చేయమంట? హల్లెలూయా. మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడేనంటే అయితే ఏం చేయమంట? ఎవడి కోసం ఇవ్వడు దేవుడు? వెళ్తున్నాం కదా ఆదివారం ఒకసారి. హల్లెలూయా. ఇలా లేరా చాలామంది? అహంకారంతో, అవివేకంతో, నోటికొచ్చినట్టు విర్రవీగుతూ దేవుని కోసం మాట్లాడేవారు లేరా? చాలామంది ఉన్నారు. వాళ్ళు గర్వమణిచి గద్దెను దించి వాళ్ళు గడ్డి తినేలా వారి తప్పును వారు తెలుసుకునే వరకు కూడా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడో తెలుసా? కొలుస్తూనే ఉంటాడు, కొలుస్తూనే ఉంటాడు, కొలుస్తూనే ఉంటాడు. రాజుకే తప్పలేదు. అనేక రాజ్యాలను ఏలుతున్నటువంటి నెబుకద్నెజరు, బెల్షాజర్ రాజులకే తప్పలేదు. ఎవరి చేతిలో పడ్డారు వాళ్ళు? జీవము కలిగిన దేవుని చేతుల్లో పడ్డారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరొకసారి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో చెప్తున్న ఒక మాట, ఆయన కొలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఆయన కొలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ కొలతకి తగినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని మనస్సులో నీ గురించి ఒక కొలత ఉంది. ఎప్పుడన్నా అడిగావా? అసలు నన్ను ఏ కొలతలో బ్రతకమంటున్నావు ప్రభువా, అది నాకు నేర్పించు అని ఎప్పుడన్నా మీరు అడిగారా? విశ్వాసం నన్ను ఏ కొలతలో ఉండాలి నాయన, నిరీక్షణ ఏ కొలతలో ఉండాలి, నా ప్రార్థన ఏ కొలతలో ఉండాలి, నా పరిశుద్ధత ఏ కొలతలో ఉండాలి, నా సాక్ష్యం అసలు ఏ కొలతలో ఉంది?
అసలు నా కొలత భక్తి ఏ కొలతలో ఉంది? నువ్వు అనుకున్న కొలతలో ఉందా? నువ్వు కొలిచినప్పుడు ఆ కొలిచినప్పుడు కొలతలో నేను తేలిపోతానా, లేకపోతే బరువుగా ఉంటానా అని ఎప్పుడైనా మీరు పరీక్షించుకున్నారా? ప్రభు దగ్గర అడిగారా? ఈరోజు మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒకసారి హెచ్చరిస్తున్నారు. మనం ఒకసారి పరిశీలించుకుందాం. నాకు తెలిసి మనందరి కొలత ఏం బాగోలేదు. దేవుడికి నచ్చే అంత కొలత ఏం లేదు మన దగ్గర. దేవుడు నిర్ణయించుకున్న ఆ కొలత గీత ఎక్కడైతే పెట్టుకున్నాడో ఆ గీత లేదు మన దగ్గర, లేదు. ఈ మధ్యాహ్నం అక్కడికి రావడానికి నువ్వు ఇష్టపడితే కనుక, ఒకసారి మనసు మార్చుకుంటే, సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడు నీ కోసం ఉద్దేశించిన ఉన్నతమైన ఉద్దేశాలన్నీ నువ్వు నెరవేరుతాయి. బెల్షాజర్కి అర్థమైంది, నేను తప్పు చేశాను, నేను చేయాల్సిన విధంగా ఉండాల్సిన విధంగా ఉండలేదు అనే ఒక ఆలోచన తనకొచ్చి ఏమన్నా మారతాడేమో అని దేవుడు చూశాడు. కానీ దానియేలుకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. తర్వాత 30వ వాక్యం చూడండి. బెల్షాజర్ ఏమవ్వలేదు చెప్పాలి. బెల్షాజర్ ఏమవ్వలేదు. ఇక్కడున్న వాళ్ళు కూడా ఇంకా మార్పు చెందము అనేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి బెల్షాజర్ ఏమన్నాడో తెలుసా? మార్పు చెందలేదు. ఈ కళ్ళకు భావం చెప్పినటువంటి దానియేలుకి ఇచ్చేయండి అని ఇచ్చేసాడు, పంపించాడు అంతే. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, కానుకిచ్చి పంపించండి. ఓకే థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయబట్టేలా ఉన్నాం పాస్టర్ గారు. అలా అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండండి పాస్టర్ గారు. అయ్యో గిన్నెలు తోముతాం పాస్టర్ గారు, బ్లెస్సింగ్ బాగుంది పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. దశం బాగా ఇస్తున్నాం కదా వస్తాం, బాగుంది హల్లెలూయా. కాదు కొలుస్తాడు ఆయన. దేవుని హస్తమే దిగి వచ్చినా సరే మార్పు చెందలేదు బెల్షాజరు. ఈరోజు ఇక్కడున్న వారిలో కూడా ఇంకా కొంతమంది హృదయాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొంచెం కూడా లోపల చలనం లేదు, కొంచెం కూడా లోపల చలనం లేదు. ఒకవేళ చలనం లేకపోతే నష్టం దేవుడికి కాదు, నష్టం నీకే. మార్పు చెందావా? నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్పు చెందలేదా? ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్లో ఉన్నటువంటి ఒక బెల్షాజర్ రాత్రికి రాత్రే హతుడయ్యాడు. ఒక్క రాత్రిలో చచ్చిపోయాడు. రాజు వచ్చి అతన్ని చంపేసి అతని సింహాసనాన్ని ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం. రాజు ఎంత ప్లాన్గా వచ్చాడో చరిత్రలో ఉంటుంది. సమయం అయిపోయింది కానీ చాలా అద్భుతమైన ప్లాన్ వేసి తన కోట చుట్టూ ఉన్నటువంటి నదిని మొత్తానికి దారి మళ్ళించేస్తాడు. దారి మళ్ళించినట్టు బెల్షాజర్ కూడా తెలీదు. రాత్రి ఆ మళ్ళించి తక్కువ నీటిలో ఆ సైనికులు ఆ నీటి లోపలికి వెళ్ళి నీటి లోపల ఉన్నటువంటి రంధ్రాలలో నుంచి రాజ్యంలోకి వెళ్ళి దొంగచాటుగా రాజు దగ్గర ఉన్న సైనికుల్ని చంపేసి రాజుని చంపేసి మొత్తం అంతా స్వాధీనం చేసేసుకుంటారు. పెద్ద యుద్ధం ఏం చేయరు. చాలా అంటే పెద్ద యుద్ధం ఎందుకు చేయలేదంటే అంత యుద్ధం చేయడానికి చాలా కష్టమవుతుంది, రోజులు పట్టేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు కొలిచాడు కదా, దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. దేవునికి స్తోత్రం. రాత్రికి రాత్రి చరిత్ర మారిపోయింది. ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకుందాం, ఒకసారి మనం సరి చేసుకుందాం. దేవుడు కొలిస్తే మనం ఏమవుతాం? కొలవమని అడుగుదాం. కొలతలో తేడా ఎక్కడైనా ఉంటే సరి చేయమని అడుగుదాం. మారు మనసు పొందుకుందాం, సరి చేసుకుందాం. ఆ కొలతలో దేవుడు కోరుకున్న కొలతలోకి మనం వెళ్ళుదాము. దేవుడి మాటలను మరి ఇంట్లో దీవించును గాక.